హాయ్ హలో ఎవ్రీవన్ నమస్తే. నా పేరు మోహన్. ఈ వీడియోలో మీకు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మనం కొటాక్ స్కై బ్యాంకర్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ అసలు ఈ జాబ్ ఆపర్చునిటీ ఎవరి కోసం, ఎవరు అప్లై చేయొచ్చు, దీని గురించి ఫస్ట్ మాట్లాడతాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అయినా, అంటే మీరు డిగ్రీ చదవచ్చు, బీటెక్ చదవచ్చు, బీఈ, ఎంఈ, ఎంటెక్ ఏదైనా అవనివ్వండి, గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అవ్వచ్చు. కానీ ఒక ఏజ్ లిమిట్ ఉంది, అది నేను తర్వాత డిస్కస్ చేస్తాను ఎలిజిబిలిటీ క్రైటీరియాలో. అండ్ మీకు ఇప్పుడు వరకు జాబ్ రాకపోయినా, ఎటువంటి కెరియర్ గ్యాప్ ఉన్నా, లేదంటే ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా, మీకు జాబ్ రావడం కొంచెం కష్టంగా అనిపిస్తున్నా, లేదంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి ట్రయల్స్లో ఉన్నా, మీకు ఈ జాబ్ ఆపర్చునిటీ రావట్లేదని ఫీల్ అవుతున్నా సరే, ఈ జాబ్ ఆపర్చునిటీ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికన్నా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఫర్ అట్లీస్ట్ నెక్స్ట్ 1 or 2 years. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదేమీ జాబ్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఇలాంటివి కాదు, జాబ్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే మీరు ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అయ్యి మేము కండక్ట్ చేసే ఆన్లైన్ అసెస్మెంట్, ఇంటర్వ్యూస్ క్లియర్ చేసిన తర్వాత మీరు మాకు ఒక 6 weeks ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఆ 6 weeks ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా జాబ్ ఇచ్చేస్తారనమాట. అండ్ మేము కొలాబరేట్ అయింది ఎవరితో అంటే కొటాక్ వాళ్ళతో. సో కొటాక్ స్కై బ్యాంకర్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశారు. సో కొటాక్ వాళ్ళు ఏం చేశారంటే మా కెరియర్ 247తో కొలాబరేట్ అయ్యి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా మేము హ్యాండిల్ చేస్తాము, జాబ్ అష్యూరెన్స్ అంతా కొటాక్ వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసుకుంటారు. సో మేము ట్రైన్ అప్ చేసి ఇచ్చే క్యాండిడేట్స్ని వాళ్ళు డైరెక్ట్గా హైర్ చేసుకుంటారు. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్, అసలు ఎలిజిబిలిటీ ఏంటి, మొత్తం అన్నీ తెలుసుకోవాలని ఉంది కదా. ఈ వీడియోలో నేను మొత్తం అన్నీ చెప్తాను. అండ్ ఇది ఎవరికో మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు 2025 పాస్ అవుట్ అయినా, 2024 అయినా, 2023 అయినా, 2022 అయినా సరే, నీ ఏజ్ లిమిట్ 25 years లోపు ఉంటే, లేదా ఎగ్జాక్ట్గా 25 and బిలో ఉంటే నువ్వు ఈ ప్రోగ్రామ్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ బ్యాంకింగ్ సైడ్ జాబ్ రోల్. మీరు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్ గవర్నమెంట్ సెక్టర్స్ ట్రై చేస్తూ ఉంటారు 1 or 2 years నుంచి, లేదా 3-4 years నుంచి. ఒకవేళ మీకు ఆ జాబ్ ఆపర్చునిటీ రాకపోయినా సరే, మీరు ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యి బ్యాంకింగ్ సెక్టర్ సైడ్ మీ జర్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా చాలా బూమింగ్ నౌ. సో అందులో కొటాక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ, కొటాక్, యాక్సిస్, ఐసిఐసిఐ ఇలాంటి ప్రైవేట్ కంపెనీస్ అనేవి చాలా మంచి కంపెనీస్ కదా. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ కొటాక్. సో కొటాక్ వాళ్ళు స్కై బ్యాంకర్ ప్రోగ్రామ్ అనేది ఒక ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఈ ప్రోగ్రామ్ గురించి ఏంటో చెప్తాను ఫస్ట్. ఓకే, సో ఏంటంటే మీరు సెలెక్షన్ అయిన తర్వాత ప్రొఫెషనల్ ఆఫర్ లెటర్ ఇస్తాం, విచ్ ఇస్ నథింగ్ బట్ సెలెక్ట్ అవ్వడానికి ముందు ఏమైనా మనీ పే చేయాలంటే ఏం అవసరం లేదు. మేము కండక్ట్ చేసే ఆన్లైన్ అసెస్మెంట్, మేము ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం కెరియర్ 247 వాళ్ళు. అలాగే కొటాక్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, అంటే ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడతారు. సో ఈ ఆన్లైన్ అసెస్మెంట్ ప్లస్ ఇంటర్వ్యూస్ 2 క్లియర్ చేసిన తర్వాత మీకు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మేము ఎవరు పడితే వాళ్ళని తీసుకోము, డైరెక్ట్గా ర్యాండమ్గా అందరూ అప్లై చేసేయండి, అందరికీ ట్రైనింగ్ ఇచ్చేస్తాం, ఇలాంటివి ఏమి చెప్పం. ఎవరికి ట్రైనింగ్ ఇస్తామంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్గా జాబ్ ఇచ్చేస్తాం. సో ఎవరైతే ట్రైనింగ్ సెలెక్ట్ అవుతారో 100% షూర్ వాళ్ళకి డైరెక్ట్గా జాబ్ వచ్చినట్టే. సో ఈ ఆఫర్ని, ఇలాంటి ఛాన్సెస్ని ఇప్పుడైతే ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎస్పెషల్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ కానీ, ఫ్రెషర్స్ కానీ, లేదా ఒక 3-4 years నుంచి జాబ్ ట్రయల్స్ చేస్తున్న ఎవరికైనా జాబ్స్ రాకపోతే కానీ ఈ ఆఫర్ని అవైల్ చేసుకోండి. బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ. అండ్ నెక్స్ట్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఆన్ కస్టమర్ సర్వీస్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ బ్యాంకింగ్ బేసిక్స్. సో మొత్తం బ్యాంకింగ్ సెక్టర్ సైడ్ మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే బేసిక్స్ నుంచి ఇక్కడ మేము నేర్పిస్తాం. అలాగే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్లో కొంచెం డౌట్ ఉన్నా సరే, మాకు ఎవరు కావాలంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కావాలి. ఎవరైతే నేర్చుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఎవరైతే పెడతారో అలాంటి వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా, సాఫ్ట్ స్కిల్స్ లేకపోయినా మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాం ఈ ట్రైనింగ్ పీరియడ్లో. సో those who are interested, those only can apply for this. అలాగే 6 weeks ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత 3.5 LPA ప్లస్ పెర్ఫార్మెన్స్ లింక్డ్ పే. అంటే ఏంటంటే మీకు ఈ 6 weeks ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, అంటే 1.5 month ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా వచ్చే జాబ్ యొక్క ప్యాకేజ్ ఎంత అంటే 3.5 LPA. గ్రాడ్యుయేట్స్కి ఎస్పెషల్లీ చెప్తున్నాను, రీసెంట్ ట్రెండ్స్ ఏంటంటే ఐటీ సెక్టర్లో జాయిన్ అయిపోదాం, ఐటీ సెక్టర్ సైడ్ చాలా హై ప్యాకేజ్ వస్తాయి, ఇలాంటి థాట్స్ ఉంటాయి కదా, అవి కరెక్టే. కానీ ఒకవేళ ఛాన్స్ రాని వాళ్ళు ఉంటారు కదా, ఛాన్స్ రాని వాళ్ళు కూడా ఐటీ సెక్టర్లో ఒక ఫ్రెషర్కి ప్యాకేజ్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం 3 lakhs to 4 lakhs స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ 10 years నుంచి ఇదేం మారలే.
స్టిల్ బ్యాంకింగ్ సెక్టర్లో కూడా మీరు అదే ప్యాకేజ్ గెయిన్ చేయగలుగుతున్నారు. అండ్ రిమైనింగ్ ఎడిషనల్ అమౌంట్ అనేది మీ పెర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్లో అంతే, పెర్ఫార్మెన్స్ బేస్డ్ పేస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో 3.5 LPA పర్ ఇయర్ వస్తుందంటే అప్రాక్సిమేట్లీ మీకు 29,000 రూపీస్ పర్ మంత్ వస్తున్నట్టే. అండ్ కటింగ్స్ ఇవన్నీ పోను అట్లీస్ట్ మీ హ్యాండ్కి 27,000 రూపీస్ ఎర్న్ చేస్తారు 6 వీక్స్ ట్రైనింగ్ తర్వాత ఇమీడియట్లీ. సో ఇలాంటి ఆఫర్స్ ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఇలాంటి కొలాబరేటివ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడున్నా సరే నేను మీ ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. మొత్తం వీడియో చూడండి. మీకు ఈ ప్రోగ్రామ్ కానీ సూటబుల్ అయితే మాత్రం ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. జాబ్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటివి మిస్ చేయొద్దు. ఎప్పుడో రేర్గా వస్తాయి ఛాన్సెస్. అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 5,000 ఇంటర్న్షిప్ స్టే ఫండ్ డ్యూరింగ్ 15 days ఫేస్ టు ఫేస్ ఇంటర్న్షిప్. సో ట్రైనింగ్ అన్నాం కదా 6 వీక్స్లో 30 days ట్రైనింగ్ ఉంటే రిమైనింగ్ 15 days ఏముంటుందంటే అప్రాక్సిమేట్లీ ఫేస్ టు ఫేస్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే కొటాక్ బ్యాంక్లోనే మీరు ఇంటర్న్షిప్ చేస్తారు, అంటే బ్యాంకింగ్ ప్రిమిసెస్లోనే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొటాక్ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు ఇన్ పర్సన్గా ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్ కింద జాయిన్ అయ్యి ఒక నాలెడ్జ్ అనేది నేర్చుకుంటారు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. దాన్ని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పాం. సో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో కూడా మీరు 5,000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. సో ట్రైనింగ్లోంచే మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేసేస్తున్నారు, అర్థం చేసుకోండి. అండ్ జాయిన్ కొటాక్ యాజ్ వర్చువల్ రిలేషన్షిప్ మేనేజర్. సో రోల్ ఏంటంటే విఆర్ఎం అంటే వర్చువల్ రిలేషన్షిప్ మేనేజర్. ఇది లెవెల్ 2 జాబ్ అనమాట. నేను ఒకసారి మీకు లెవెల్ కూడా చూపిస్తాను చూడండి. ఇట్స్ లైక్ ఏ అసిస్టెంట్ మేనేజర్. సో ఏదో సేల్స్ పర్సన్ లాగా ఇలా జాయిన్ అవ్వడం కాదు. అలాగే చాలామంది అనుకుంటారు వర్చువల్ రిలేషన్షిప్ మేనేజర్ అంటే మేము బయట ఎక్కువ తిరగాల్సి వస్తుందేమో, లేదంటే హౌస్కి ఎక్కువ వెళ్ళాలి, లేదంటే ఎవరైనా కంపెనీస్కి వెళ్ళి తిరుగుతూ ఉండాలేమో, ఇలాంటివి డౌట్స్ ఉంటాయి. నేను ముందు చెప్తున్నాను, ఇది డెస్క్ వర్క్. అంటే మీరు కొటాక్ బ్యాంక్లో కూర్చుని కస్టమర్తో మాట్లాడే రోల్ మాత్రమే. అందుకే సాఫ్ట్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు. అండ్ వర్చువల్ రిలేషన్షిప్ మేనేజర్ అంటే రోల్స్ ఎలా ఉంటాయో కొంచెం ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు కొంచెం అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి కస్టమర్స్ ఉంటారు కదా, అందులో కస్టమర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 members రెగ్యులర్గా మంచి ట్రాన్సాక్షన్స్ అవి చేస్తూ ఉంటారు. మంత్లీ వాళ్ళ శాలరీ ఇందులో పడుతూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే సిబిల్ స్కోర్ అన్నీ బాగుండడం వల్ల వాళ్ళకి ఒక కొటాక్ క్రెడిట్ బ్యాంక్ అనేది బై డిఫాల్ట్ ప్రీ అప్రూవ్ అయింది. మీరు జస్ట్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇలా మీకు ప్రీ అప్రూవల్ క్రెడిట్ కార్డ్ వచ్చింది, లేదంటే ఎంత లిమిట్తో వచ్చింది, ఆర్ యూ ఇంట్రెస్ట్ టు గో విత్ దాట్ ఆర్ నాట్, ఇలాంటి అప్గ్రేడెడ్ థింగ్స్ కస్టమర్స్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే రోల్ రిలేటెడ్గా ఈ వర్చువల్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ రోల్ ఉంటుందన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది వన్ ఆఫ్ ద రోల్, అంతేగాని ఇదే వర్క్ ఉంటుందని కాదు. వర్చువల్ రిలేషన్షిప్ మేనేజర్ యొక్క టాస్క్స్ వచ్చి నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి. అలాగే అన్ని టాస్క్లో మీరు ఇన్వాల్వ్ అవ్వరు. కొంతమందికి ఒక టాస్క్ ఇస్తారు, కొంతమందికి ఒక టాస్క్ ఇస్తారు, కొంతమందికి ఒక టాస్క్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే వాళ్ళకి హైయర్ ప్రొఫైల్ ఉండే 10 years నుంచి కొటాక్ బ్యాంక్లో ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఉందనుకోండి, వాళ్ళకి హోమ్ లోను, కార్ లోన్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకు ఈ ఆఫర్స్ గురించి మీరు మాట్లాడతారు. సో ఎప్పుడైతే ఇలా మాట్లాడుతూ మీరు ఎప్పుడైతే ఈ ఎక్స్ట్రా వాళ్ళు మనకు ఆల్రెడీ వాళ్ళ కస్టమర్స్ని మీరు అప్గ్రేడ్ చేస్తున్నారు. ఎలాగా? కొత్త లోన్స్ ఇప్పించి, లేదంటే కార్ లోన్స్, హోమ్ లోన్స్ ఇలాంటి, లేదా ఏ ఆఫర్ అయితే ప్రీ అప్రూవ్డ్ ఉన్నాయో వాటిని కానీ పిచ్ చేస్తున్నారు, మన ప్రొడక్ట్ని పిచ్ చేస్తున్నారు అంతే మీరు. సో ఈ ప్రొడక్ట్ పిచ్చింగ్లో మీరు కానీ సక్సెస్ఫుల్ అయితే, కస్టమర్ కానీ ఆ ప్రోడక్ట్ని అప్రూవ్ చేయగలిగితే, అప్పుడు మీకు పెర్ఫార్మెన్స్ పే ఉంది కదా ఎక్స్ట్రా, ఆ పెర్ఫార్మెన్స్ పే అనేది కూడా పెరుగుతుంది అనమాట. అంటే మీరు ఎక్కడికి కదలాల్సిన పని లేదు, ఆఫీస్లోనే కూర్చుని మీరు కస్టమర్స్తో హ్యాపీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. లేదా కొన్ని రోల్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు నేనేం చెప్పాను మొత్తం అంతా కూడా ప్రోడక్ట్ని పిచ్ చేయడం కదా, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కస్టమర్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కస్టమర్ అన్నాడు మనకు ఫోన్ చేస్తాడు, నాకు ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్నాను, లేదంటే నాకు ఇలాంటి లోన్ కావాలి. సో వాళ్ళు మనల్ని రీచ్ అయినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తాం. ఇదంతా వర్చువల్ రిలేషన్షిప్ మేనేజర్ యొక్క రోల్ అనమాట. సో ఇలా చాలా రోల్స్ ఉంటాయి బ్యాంకింగ్ సెక్టర్లో. సో మీకు కానీ ఇటువంటి బ్యాంకింగ్ సెక్టర్ సైడ్ మీ కెరియర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ ఆపర్చునిటీస్ మాత్రం మిస్ అవ్వద్దు. అలాగే ఎష్యూర్డ్ జాబ్, నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మీరు ఒకవేళ కానీ ఆల్ స్టేజెస్ ఆఫ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తే మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది వితౌట్ ఎనీ ఫెయిల్. అలాగే ద ఫస్ట్ పాయింట్ బట్ వి నోటెడ్ టు కాంటాక్ట్ ద కొటాక్ కస్టమర్ కేర్. సో మీరే ఫస్ట్ పర్సన్ అవుతారు
ఎవరైనా కాల్ చేస్తే కొటాక్కి యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు రిప్రజెంట్ ద కంపెనీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ దే హ్యావ్ గివెన్. ఇంకా డీటెయిల్ కావాలి సార్, నేను అసలు ఈ ప్రోగ్రామ్కి ఎలా సెలెక్ట్ అవుతానో, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు స్టెప్ బై స్టెప్ చెప్పండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడతాను. ఎలిజిబిలిటీ వచ్చేసి ఏంటంటే, మీరు మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉండే క్యాండిడేట్స్ అవ్వాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నేను ఒక ఇంపార్టెంట్ డేట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఇంటర్వ్యూ డేట్స్ కూడా మేము ఇచ్చాం. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను మహారాష్ట్ర గురించి ఎక్కువ మాట్లాడను. మహారాష్ట్ర డేట్స్ మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే మహారాష్ట్రలో తానేలో 4 స్లాట్స్ ఉన్నాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ 5th December, 9th December, 16th, 23rd December. అంటే ఫేస్ టు ఫేస్ కొటాక్ వాళ్ళతో ఇంటర్వ్యూ జరుగుతుంది. అలాగే మహారాష్ట్రలో పూణేలో 3 స్లాట్స్ ఉన్నాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ 6th, 13th, 20th. సో ఇది లైక్ హిందీ లాంగ్వేజ్ రిలేటెడ్ స్టేట్స్ లేదా మహారాష్ట్ర కదా. సో మీరు ఒకవేళ అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మహారాష్ట్ర సైడ్ వర్క్ చేద్దాం అనుకుంటే మీరు మహారాష్ట్ర సైడ్ కూడా ట్రై చేయొచ్చు, తానే అండ్ పూణేలో. లేదు నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సైడ్సే వర్క్ చేయాలని ఉంది అంటే హైదరాబాద్కి మనకి ఉన్న ఇంటర్వ్యూ డేట్స్ ఏంటంటే 11th December, 18th December. ఈ లోపు మీరు కానీ ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ అయ్యి ఇంటర్వ్యూ కానీ అటెండ్ అయితే, మీరు ఒకవేళ ఈ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయితే ట్రైనింగ్ ఇస్తాము, తర్వాత జాబ్ అనేది అష్యూరెన్స్ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే జాబ్ గ్యారంటీ ఇస్తాం. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడతాను లాస్ట్లో. మళ్ళీ అసలు ఇంటర్వ్యూ ఏంటి, అసలు ఇంటర్వ్యూలో ఏం చేస్తారు, ఇవన్నీ కూడా లాస్ట్లో మాట్లాడతాం. మన తెలుగు స్టూడెంట్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సింది 11th December, 18th December లోపు నువ్వు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి రెడీగా ఉండాలి. అసలు ఏంటి ఈ ప్రాసెస్ ఏంటి? సో ఈ ప్రాసెస్ ఏంటంటే నేను ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, విత్ రైటింగ్ అండ్ ఆల్. సో మీకు ఫాస్ట్గా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఎలిజిబిలిటీ చూద్దాం. చెప్పాను కదా, మీరు ఆంధ్ర తెలంగాణ నుంచి అయితే డెఫినెట్గా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్, మీకోసం జూమ్ ఇన్ కూడా చేస్తాను, ఒకసారి చూడండి. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 60% అండ్ అబోవ్. అంటే మినిమం 60% ఉండాలి, బ్యాక్లాగ్స్ ఏమి ఉండకూడదు. విత్ ఇన్ ద టైం పీరియడ్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా పర్లేదు, కానీ మీ ఏజ్ మాత్రం 25 years లోపు ఉండాలి. అండర్ 25 years ఈజ్ ద ఏజ్ క్రైటీరియా. అలాగే నో లీగల్ యాక్షన్ పెండింగ్, అంటే ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేదంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమి ఉండకూడదు. ఇదంతా నార్మల్ ప్రొసీజర్, అందరికీ తెలిసిందే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఎందుకంటే మీరే ఒక కంపెనీని రిప్రజెంట్ చేయబోతున్నారు ఫ్యూచర్లో కమ్యూనికేషన్ రౌండ్లో. సో ఫ్యూచర్లో ఏ కస్టమర్ కాల్ చేసినా మీరే కంపెనీని రిప్రజెంట్ చేయబోతున్నారు. సో కస్టమర్ కాల్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీరైనప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బట్టే కదా కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, నాకు జాబ్ రోల్ ఏంటో అర్థమైంది, అసలు ఏం కావాలో అర్థమైంది, ఎలిజిబిలిటీ ఏంటో అర్థమైంది, నేను ఎలిజిబులే. మరి హైరింగ్ ప్రాసెస్ ఏంటి, నేను ఏమైనా మనీ పే చేయాలా, అసలు హైరింగ్ ప్రాసెస్కి పే చేయాలా లేదంటే జాబ్ కోసం పే చేయాలా ఏంటి? నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోగ్రాంలో మీరు సెలెక్ట్ అయ్యేంత వరకు ₹1 కూడా మాకు పే చేయాల్సిన పని లేదు. నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను ఇన్ ద వీడియో ఇట్ సెల్ఫ్. ఇట్స్ ఎ ప్రూఫ్ ఫర్ యూ. ఓకే, ఇది మీకు ప్రూఫ్ పనిచేస్తుంది కదా. సో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, కొటాక్ స్కై బ్యాంకర్స్ ప్రోగ్రామ్కి కొటాక్ వాళ్ళు కెరియర్ 247 వాళ్ళు కలిపి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆల్రెడీ. మీరు దాన్ని యూజ్ చేసన్నా రిజిస్టర్ అవ్వచ్చు, లేదా బిగినింగ్ ఆఫ్ ది పేజ్ మీరు చూస్తే జాయిన్ ద ప్రోగ్రామ్ అని ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయమని చెప్పాము, ఎక్కడన్నా మీరు ఎంటర్ చేయొచ్చు. వన్స్ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇనీషియల్ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం కెరియర్ 247 మా టీం. సో ఏం చేస్తామంటే ఒక ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తాము అండ్ ఇంటరాక్షన్ కూడా అవుతాం మీతో. సో మీతో ఇంటరాక్ట్ అయ్యి అసలు మీ డీటెయిల్స్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, డాక్యుమెంట్స్, ఇవి జస్ట్ ఫార్మాలిటీకి ఒక వెరిఫికేషన్ చేసేసుకుని మీకు ఒక ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తాం.
ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటంటే మీరు అందులో క్వాలిఫై అయితే నెక్స్ట్ ఒక వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ వర్చువల్ ఇంటర్వ్యూ ఎవరితో ఉంటుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్ఆర్ ఆఫ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్, అంటే కెరియర్ 247 అనేది ఒక ట్రైనింగ్ ప్లాట్ఫామ్, మేము ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్. అంటే ఇనీషియల్ స్క్రీనింగ్స్ అన్నీ చేసి క్యాండిడేట్స్ వర్తా కాదా అని చూడడానికి. మేము ఫిల్టర్ చేసిన క్యాండిడేట్స్ని మళ్ళీ హెచ్ఆర్ టీమ్ ఆఫ్ కొటాక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేయగలిగితే నెక్స్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది ఒకసారి కాదు 2 times ఇంటర్వ్యూస్ జరుగుతాయి కొటాక్ వాళ్ళతో. సో జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆన్లైన్ అసెస్మెంట్ ఇంటరాక్షన్ మేము తీసుకుంటాం, అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసి మీ ఆన్లైన్ అసెస్మెంట్ స్కోర్ చూసి వీడు మంచిగా ఉన్నారా లేదా, నెక్స్ట్ రౌండ్స్కి ప్రొసీడ్ చేయగలమా లేదా షార్ట్ లిస్ట్ చేస్తాం. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా, అంటే ఆన్లైన్ ద్వారా కొటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళ హెచ్ఆర్ మీతో ఇంటరాక్ట్ అయ్యి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని, బిహేవియరల్ స్కిల్స్ని, అసలు వర్క్ కల్చర్కి ఫిట్ అవుతారా లేదా అనేది ఇవన్నీ చూసుకుని వర్చువల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్లో మంచి మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి స్టెప్ 4కి పంపిస్తారు. స్టెప్ 4 ఏంటంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూ. వాక్-ఇన్ ఇంటర్వ్యూ అంటే ఏంటంటే ఫేస్ టు ఫేస్ మీరు కొటాక్ బ్యాంక్ బ్రాంచెస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి. ఇక్కడ కూడా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ జరుగుతుంది విత్ బిజినెస్ ఆఫ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్. సో అక్కడ హెచ్ఆర్స్ అండ్ బిజినెస్ టీమ్ ఉంటారు కదా, వాళ్ళతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు మీరు 5th స్టెప్ ఏంటంటే ప్రోగ్రాంలో జాయిన్ అవుతారు. ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి 6 weeks కంప్లీట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా కొటాక్ బ్యాంక్లో జాబ్ వచ్చినట్టే. సో స్టెప్ 4 వరకు ఎవరైతే కంప్లీట్ చేసి షార్ట్ లిస్ట్ అయ్యి స్టెప్ 5కి వస్తారో, స్టెప్ 5కి వచ్చిన తర్వాత మీకు జాబ్ గ్యారంటీ వచ్చినట్టు. స్టెప్ 4 వరకు కూడా జాబ్ గ్యారంటీ మేము ఇవ్వం. ఏ లెవెల్లో అయినా సరే మీరు ఎలిమినేట్ అవ్వచ్చు లేదా డిస్క్వాలిఫై అవ్వచ్చు, అది మీ పెర్ఫార్మెన్స్ బేస్ చేసి ఉంటుంది. మీరు కానీ స్టెప్ 4 కంప్లీట్ చేసాయి నెక్స్ట్ స్టెప్ 5కి వచ్చారా, నెక్స్ట్ అనేది మీ డిపెండెంట్. ఈ జాబు మీరు జాయిన్ అవ్వాలా లేదా అనేది మీ డెసిషన్. ఇంకా సో ఫస్ట్ 4 steps క్లియర్ చేస్తారు కాబట్టి మీకు జాబ్ గ్యారంటీ వస్తుంది. సో నెక్స్ట్ జస్ట్ ట్రైనింగ్ ఇస్తాం. ఏం చెప్పాను, సాఫ్ట్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాము, బ్యాంకింగ్ బేసిక్స్, అసలు కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి ప్రోగ్రామింగ్ ఉంటుందన్నమాట ట్రైనింగ్లో. సో అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా జాబే నెక్స్ట్ 6 weeks తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చెప్పాను కదా, రిజిస్ట్రేషను, స్క్రీనింగ్, వర్చువల్ ఇంటర్వ్యూ ఇదంతా ఆన్లైన్లో జరిగిపోతుంది. ఎంత ఫాస్ట్గా మీరు రిజిస్టర్ అయితే అంత ఫాస్ట్గా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ చూస్తే ఒక ఫిక్స్డ్ డేట్స్ ఉన్నాయి. సో ఈ డేట్స్ లోపు మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అండ్ తెలంగాణ, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటే హైదరాబాద్ లొకేషన్కి 11th December అండ్ 18th December వాక్-ఇన్స్ జరుగుతున్నాయి. అంటే ఏంటి, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో మీరు రిజిస్టర్ అయ్యి ఈ డేట్స్లో కూడా డైరెక్ట్గా వాక్-ఇన్స్కి రావచ్చు. సో ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. 11th, 18th డేట్స్ని నోట్ చేసుకోండి. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ కొటాక్ మహీంద్రా బ్యాంక్లో జరుగుతాయి. మీకు ఇంకా ఏ డీటెయిల్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా మా టీంని కాంటాక్ట్ చేసి ఇంకా డీటెయిల్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే, వీ హ్యావ్ కంప్లీటెడ్. నేను రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తాను, స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయింది, వర్చువల్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది, వాక్-ఇన్ కంప్లీట్ అయిపోయింది, నేను అన్నిట్లోనూ షార్ట్ లిస్ట్ అయిపోయాను. నేను ప్రోగ్రామ్ జాయిన్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, సో ఒకసారి చూడండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేసాం క్లియర్గా చెప్తాను. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇష్యూడ్ ఏ ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ బై ద కొటాక్ మహీంద్రా బ్యాంక్. సో ఈ 4 steps కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేస్తాం, ప్రొవిజనల్ ఆఫర్ లెటర్. ఓకే, నెక్స్ట్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ అండ్ ఫీ పేమెంట్. ఫీ పేమెంట్ ఉందా అంటే ఎస్ ఉంది, ఆఫ్టర్ యూ గాట్ సెలెక్టెడ్. మళ్ళీ చెప్తాను, మీరు సెలెక్ట్ అయితేనే ఫీ పే చేయాలి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్, ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ బి ఎన్రోల్డ్ ఫర్ ద ప్రోగ్రామ్. Candidate join the Kotak Mahindra Bank as a virtual relationship manager on successful completion of all the stages of the program.
ఆ 6 వీక్స్ ప్రోగ్రాము మీరు కంప్లీట్ చేసిన తర్వాత అసెస్మెంట్స్ అన్నీ ఉంటాయి, అలాగే ట్రైనింగ్ ఉంటుంది. ఇవన్నీ ప్రాపర్గా 6 వీక్స్లో కంప్లీట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఈ ప్రొఫెషనల్ ఆఫర్ లెటర్ మీ దగ్గర ఉంటుంది కదా, నెక్స్ట్ అది జాయినింగ్ లెటర్ కింద కన్వర్ట్ అవుతుంది. సార్ ఓకే, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్, దెన్ వాట్ అబౌట్ ఫీ అమౌంట్ అండ్ ఆల్? ఇదే కదా నెక్స్ట్ డౌట్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ఫీ స్ట్రక్చర్. సో ప్రోగ్రామ్ డీటెయిల్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. ప్రోగ్రామ్ డీటెయిల్స్ వచ్చేసి 30 days వర్చువల్ ట్రైనింగ్ ఉంటుంది. 30 days వర్చువల్ ట్రైనింగ్ అనేది కెరియర్ 247 చూసుకుంటుంది. 15 days ఫేస్ టు ఫేస్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే ఇంటర్న్షిప్ అంటే కెరియర్ 247 ఎవరు, కొటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. సో కొటాక్ మహీంద్రా బ్యాంక్ ప్రిమిసెస్లో ఉంటుంది, అంటే బ్యాంక్లోనే మీరు ఆ 15 days వర్క్ చేస్తారు. నెక్స్ట్ క్లియర్ ఆల్ అసెస్మెంట్స్ ఆఫ్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. సో అక్కడ కొన్ని టాస్క్స్ ఇస్తారు, అసెస్మెంట్స్ అంటే ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసినట్టే. అండ్ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత మాత్రమే 50,000 ప్లస్ GST పే చేయాలి. అంటే 50,000 అనేది ప్రోగ్రామ్ ఫీ. ఎప్పుడు పే చేయాలి? స్టేజ్ 1లో కాదు, స్టేజ్ 2లో కాదు, స్టేజ్ 3 కాదు, స్టేజ్ 4 కాదు, స్టేజ్ 5లో పే చేస్తారు. అంటే మీకు ఆఫర్ లెటర్ వచ్చేస్తాం కదా, ప్రొఫెషనల్ ఆఫర్ లెటర్ని జాయినింగ్ లెటర్ కింద మార్చుకోవాలంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి మీరు 50,000 ప్లస్ GST పే చేస్తే అండ్ మీకు జాబ్ లొకేషన్స్ ఎక్కడైతే అక్కడ ప్రయారిటీగా చూస్ చేసుకుని మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ నేను ఇచ్చాను కదా వాక్ ఇన్ డేట్స్, అప్పుడు మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో బిఫోర్ దాట్ ప్లీజ్ రిజిస్టర్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఈ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 30 days ఏమో మేము స్కిల్ ఓరియంటెడ్ వర్చువల్ ట్రైనింగ్ ఇస్తాము. 15 days మళ్ళీ చెప్తున్నాను, ఫేస్ టు ఫేస్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అలాగే ఏ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే బ్యాంకింగ్ ఫౌండేషన్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ VRM రోల్. అసలు VRM ఏం చేస్తాడు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, నెక్స్ట్ బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ ఏంటి, సర్వీస్ మ్యాట్రిసెస్ ఏంటి, అండ్ సెల్లింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి, వర్చువల్ మీటింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మొత్తం ప్రోగ్రాంలో ఈ 30 days వర్చువల్గా ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా నేర్పిస్తారు. వీటినన్నిటినీ హ్యాండ్స్ ఆన్ చేసుకోవాలంటే మీరు కొటాక్ మహీంద్రా బ్యాంక్ ప్రిమిసెస్లో ఫేస్ టు ఫేస్ ఇంటర్న్షిప్ చేయడం ద్వారా దీని ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేస్తారు. మరి నా గ్రోత్ ఎలా ఉంటుంది? మీ గ్రోత్ ఎలా ఉంటుందంటే యూ విల్ స్టార్ట్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ రోల్. ఇదేదో ఇంటర్న్ రోలు, ఫ్రెషర్ రోలు కాదు. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఏ బ్యాంకింగ్ సెక్టర్లో అయినా ఒక 2 years కంప్లీట్ చేస్తుంది కానీ వచ్చే రోల్ కాదు ఇది. సో అలాంటి అసిస్టెంట్ మేనేజర్ రోల్కి వెళ్తారు మీరు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫీల్డ్ వర్క్ కాదు, ఇన్ ఆఫీస్ డెస్క్ వర్క్. ఓకే, సో వర్చువల్ రిలేషన్షిప్ మేనేజర్ మీకు ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చి మీ పెర్ఫార్మెన్స్ కానీ మంచిగా ఉంటే డెఫినెట్లీ 2-3 yearsలో మీరు డిప్యూటీ మేనేజర్ అయిపోతారు. నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్ నుంచి 2-3 years మంచిగా కష్టపడితే మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోతారు. అండ్ మేనేజర్ లెవెల్ నుంచి నెక్స్ట్ సీనియర్ మేనేజర్ లెవెల్. మీకు ఆల్రెడీ తెలుసు బ్యాంకింగ్ సెక్టర్లో మేనేజర్, సీనియర్ మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ లేదా డిప్యూటీ మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోతే శాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటాయో. అట్లీస్ట్ విత్ ఇన్ ద 4 to 6 yearsలో మీరు ఎలా లేదన్నా మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోతే 12 to 15 LPA ప్యాకేజ్ డెఫినెట్గా వస్తుంది. అంటే ఇట్స్ నాట్ ఈవెన్ మీరు సాఫ్ట్వేర్ IT జాబ్స్తో కూడా కంపేర్ చేసుకోవచ్చు మీ ప్యాకేజ్ని. ఓకే, అలాగే మీకు ఎటువంటి క్వరీస్ ఉన్నా లాస్ట్ ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము లేదా కామెంట్ సెక్షన్లో ఇస్తాము. మీరు చూసి ఇక్కడ మీకున్న FAQs అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అసలు ఆ రోల్ ఏంటి, లేదంటే ఎప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది, అసలు ప్రీ రిక్వెషన్స్ ఏం కావాలి, నేను ఏమైనా నేర్చుకుని ఉండాలా లేదా, ఇవేం అవసరం లేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా నువ్వు 25 years బిలో ఉండాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ వాళ్ళు వస్తారు, BCA, MCA ఎవరైనా రావచ్చు, గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, బట్ ఏజ్ అంటే 25 years లోపు ఉండాలి. అండ్ ఆఫర్ లెటర్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ నుంచి వస్తుందా, కెరియర్ 247 నుంచి వస్తుందా? కొటాక్ మహీంద్రా బ్యాంక్ నుంచే వస్తుంది. కెరియర్ 247 మేము ట్రైనింగ్ పార్ట్నర్ మాత్రమే. సో ఇంత క్లియర్గా కొటాక్ మహీంద్రా వాళ్ళు మాత్రమే డైరెక్ట్గా హైర్ చేసుకుంటున్నారని చెప్తున్నాను కాబట్టి యూ కెన్ ట్రస్ట్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మీరు ఈజీగా ఏ డౌట్ లేకుండా ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ డేట్స్ కూడా వచ్చేసాయి, లైక్ వాక్ ఇన్ డేట్స్.
ఈలోపు రిజిస్టర్ అవ్వండి మంచిగా. ఎవరైతే ఇనీషియల్ స్టేజెస్లో జాబ్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నారో మీకు ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, సో ఇంక మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఎప్పుడైనా సరే మా యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో అయినా సరే కామెంట్ చేయొచ్చు. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో రిలేటెడ్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా మేము రిప్లై ఇస్తాము. అలాగే మీకు ఇంకే డౌట్స్ ఉన్నా ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. 9266688971కి కూడా కాల్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు, లేదా అప్లై నౌ మీద క్లిక్ చేసి మీరు అప్లై కూడా చేయొచ్చు. సో దట్స్ ఇట్. ఈరోజు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చాము. నెక్స్ట్ టైం ఇంకొక మంచి జాబ్ ఆపర్చునిటీ వస్తాం. అంతవరకు సీ యూ, బాయ్, నమస్తే.